శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారండి? బిడ్డ, నీ దుర్గమ్మ ఈ విధంగా ప్రార్థించుడు. నీకు అన్ని కోరికలు, ప్రతి ఒక్క శుభవార్త నీ చెవిన పెట్టట్టు ఈ దుర్గమ్మ చేస్తుందని ఈరోజు అమ్మ మనకి ఈ సందేశాన్ని పంపారండి. అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమారంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం అండి. మన గురురా పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రసన్ ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ తల్లి మాటలో విని తెలుసుకుందామండి. బిడ్డా, నా బిడ్డల కోరికలు, భక్తుల యొక్క సమస్యలు తీర్చడానికి నేను ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంటాను. వాటిని అందరూ కూడా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ దానివల్ల వచ్చిన ధనాన్ని మాత్రం వృధా చేసుకుంటూ ఉంటారు. బిడ్డ, ఎప్పుడూ సరే ధనాన్ని వృధా చేసుకుంటే మన ప్రగతి అనేది ఎప్పుడూ ఉండదు. మనం ధనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ తల్లి మన దగ్గర అంతలా ఉంటుంది. మరి ఇలా అనవసరంగా ధనాన్ని వృధా చేస్తే నీ భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావు చెప్పమ్మా. అందుకే ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చులు పెట్టకూడదు. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. భవిష్యత్తు అవసరాల కోసము కొంత ధనాన్ని దాచవలసి ఉంటుంది. అలా కాకుండా చేతిలో ఉన్నది మొత్తం ఖర్చు చేసేస్తే రేపు నీ అవసరాలు ఎలా తీరుతాయి చెప్పు. పక్కవారి దగ్గర చేయి చాపాల్సిన అవసరం రావచ్చు. అలాంటి పరిస్థితిని పొరపాటును కూడా తెచ్చుకోవద్దమ్మా. చూడు బిడ్డ, వీలైనంత వరకు నువ్వు సహాయం చేసే స్థితిలో ఉండాలి, కానీ చేయి చాచే స్థితిలోకి ఏ రోజు కూడా వెళ్ళవద్దు. ఇది జరగాలంటే ఖర్చు చేయడంలో నియంత్రణ అవసరము. అలా అని అంతా దాచుకొని నిన్ను పస్తులుండమని నేను చెప్పడం లేదు తల్లి. అనవసరమైన ఖర్చులు చేయవద్దంటున్నాను. ఎందుకో తెలుసా? ప్రస్తుతం ఉన్న సమాజంలో ధనం ఉంటేనే విలువ ఉంటుంది. నువ్వు మంచివాడివైనా సరే ధనం ఉన్నవారికి విలువ ఇస్తారు. అలాంటి ధనాన్ని నువ్వు వృధా చేయకూడదు. నీ దగ్గర ఉన్న ఆస్తికి నీ మంచితనం తోడైతే నువ్వు మరింత అభివృద్ధిని సాధించవచ్చు. లేని వారికి సాయం చేయడం ద్వారా నువ్వు మరింత పుణ్యాన్ని సంపాదించగలవు. ఈ విధంగా నువ్వు జీవితంలో ఆర్థికంగాను మానసికంగాను బలపడగలవమ్మా. చూడు బిడ్డ, నేను ప్రతిరోజు నువ్వు చేయమని నాకు పూజ్యం నేను నీకు నిర్బంధం విధించానా? నేనేమైనా ఆదేశించానా? ప్రతిరోజు నాకు చేసే పూజ, ఈ తల్లి మహిమలు నీకు అర్థమవుతాయా? అలా నువ్వు పుణ్యాన్ని పొందగలవు. ఆ విషయం తెలుసుకొని నువ్వే చదవడం ప్రారంభించావు, అవునా? మరి నన్ను ప్రార్థించావు, నువ్వు పూర్తి చేయాలి కదా. అంటే ప్రతిరోజు నాకు పూజ చేస్తున్నావు, కనీసం నీ మనసులో నన్ను ధ్యానిస్తే సరిపోదా? అలానే ఎప్పుడైనా సరే ఒక పని అయినా సరే ఏదైనా సరే మధ్యలో వదిలేయకూడదు. అసలు నా కోరికలు తీరుతాయా లేదా అని ఆలోచిస్తూ ఏమాత్రం ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా నాకు రోజు పూజ చేస్తూ అందుకు ప్రయోజనం ఉండదు బిడ్డ. కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే భక్తి ముఖ్యం. ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి. ఏదైనా సరే మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా దాంట్లో అన్ని రకాల విజయాలు సాధించగలము. ప్రతిరోజు నన్ను పూజించే పూజలో నన్ను వేలు పెట్టి నేను చేయమన్నానా? లేదు కదా. ₹1 మనస్సు పూర్తిగా ఏదైనా బెల్లం ముక్క పెట్టినా చాలు అంటున్నాను కదా. అలా మనసు నిండా నన్ను గుండెలో నింపుకొని, తల్లి నాకు ఈ కష్టం వచ్చిందని అనుకుంటే చాలదా? నీ కష్టాలు నేను కడతీర్చనా? అలానే నువ్వు చేసే పని మీద ఏకాగ్రత పెట్టి చేయి. ఏ పనైనా నీ విజయం ఎత్తుక్కుంటూ వస్తుంది. అందులో ఉన్న మహిమ నీకు తెలుస్తుంది. ఈ తల్లి గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోవాలనే నేను ప్రతిరోజు కూడా నీకు ఏదో ఒక సందేశంలో చెప్తూనే ఉంటాను. మరి ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా నువ్వు నన్ను పూజిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదమ్మా. నా పూజ నువ్వు ఎంత 10 నిమిషాలైనా సరే, ఒక్క నిమిషం అయినా చాలు,
మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో ఉండు. అప్పుడే అందులో ఉన్న సారం ఏంటో నీకు తెలుస్తుంది. ఈ తల్లి మహిమలేంటో నీకు అర్థమవుతాయి. తద్వారా నీ జీవితం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఈ తల్లి ఏం చెప్తుందో అర్థమవుతుందా? మొక్కుబడిగా ఏ పని చేసినా కూడా నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే నీకు నేను ఎలాంటి ఆంక్షలు పెట్టను. అందులో ఎలాంటి సందేహం లేదు తల్లి. నీకే కాదు, నేను ఏ బిడ్డకు కూడా ఆంక్షలు విధించను. నన్ను నమ్మిన నా బిడ్డలను కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే వారికి ఏది మంచో ఏది చెడో ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. చెడు చేసిన వాళ్ళని మందలిచ్చి మంచి మార్గంలోకి తీసుకురావడం కూడా నా బాధ్యతే. చూడు, ఇప్పుడు ఈ విషయం నీకెందుకు చెప్పాను అర్థమైంది కదా? ప్రతిరోజు పూజ చేయడం మొదలుపెట్టావు, మధ్యలో ఆపవద్దు. చదివినా చూసినా ఏదైనా సరే ఏకాగ్రతతో చెయ్యి. నీకు ఫలితం ఖచ్చితంగా నా ఆశీస్సులు నీకు తప్పకుండా అందుతాయి. నీకున్న కష్టాల నుంచి నువ్వు విముక్తి పొందుతావు. మంచి మనసుతో పూర్తి ఏకాగ్రతతో ఏ పనైనా చెయ్యి. పూర్తి అయ్యేసరికి నీ జీవితంలో అద్భుతాన్ని నేను జరిపిస్తాను. ఏది చేసినా కూడా ఏకాగ్రతతో చేస్తే అన్ని పనుల్లో కూడా నీకు విజయం ఖచ్చితంగా కలుగుతుంది. బిడా, ఈ దుర్గమ్మ ఈ విషయాలు నీకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతూ ఉన్నావా? నేను ఎక్కడున్నా సరే నా బిడ్డలందరికీ గమనిస్తూనే ఉంటాను. ఏ బిడ్డ కూడా నా కంటి చూపు దాటి బయటకు వెళ్ళలేదు. నేను నీ దగ్గరకు రావటానికి ఎలాంటి వాహనం కూడా నాకు అవసరం లేదమ్మా. దుర్గమ్మ అని నువ్వు నన్ను తలుచుకోగానే వెంటనే నీ ముందుంటాను. మెరుపు వేగంతో నీ ముందుకు వస్తాను. ఎక్కడైతే నువ్వు నన్ను చూడగలుగుతావో ఆ ప్రదేశాన్ని నేను విజయవాడలా మారుస్తాను. నా భక్తులను, నా బిడ్డలను నేనే నా దగ్గర రప్పించుకుంటాను. నా బిడ్డలు ఏం చేస్తున్నా సరే వారిని నేను కంటికి రెప్పలా కనిపెడుతూనే ఉంటాను. తప్పకుండా వారిని రక్షించుకుంటూనే ఉంటాను. ఇక నీ ఆరోగ్యం బాగోలేదని బాధపడుతూ ఉన్నావు కదా? భయపడకమ్మా. నీ దుర్గమ్మ నేనున్నాను కదా. ఎలాంటి వైద్యుడు కూడా నయం చేయలేని డబ్బులను కూడా ఈ తల్లి నయం చేయగలుగుతుంది. తప్పకుండా నీ ఆరోగ్యం గుర్తుపడుతుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మనోవాక్యాలతో గురవ్వద్దు. సంతోషంగా ఉండు. నీ దుర్గమ్మపై విశ్వాసంతో ఉండు. అన్నీ సర్దుకుంటాయి. నేనే నీ దగ్గరకు వచ్చి నీ అనారోగ్యం నయం చేస్తాను. త్వరలోనే నేను నీ దగ్గరకు రాబోతున్నానమ్మా. నేను నీ దగ్గరకు వచ్చిన మరుక్షణమే నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఆనందాన్ని, ప్రశాంతను ప్రసాదిస్తాను. నీవు నాపై పెట్టుకున్న నమ్మకమే నీకు మంచి చేస్తుంది. నన్ను మనసారా ప్రార్థిస్తున్నావు కదా. నువ్వు ఎప్పుడు నా దగ్గర నా ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకో. ఆపై నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను అందిస్తాను. నా కోసం నువ్వు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు తల్లి. ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా అలాంటి వాటిని కోరుకోదు. మనస్ఫూర్తిగా నీకు చేతనైనంతలో పూజ చేసుకో. నువ్వు అప్పు చేసి పెద్ద పెద్ద పూజలు చేయడం వల్ల నీకు ప్రశాంతే కోల్పోతావు. అర్థమవుతుందా? నాకు డబ్బు ముఖ్యం కాదమ్మా, ఆడంబరం ముఖ్యం కాదు. నాకు నా బిడ్డలే ముఖ్యం. వారి సుఖ సంతోషాలే నాకు కావాలి. కాబట్టి తల్లి, నాకు ఆర్భాటమైన పూజలు అవసరం లేదు. శ్రద్ధతో ఒక్క పువ్వు పెట్టినా చాలు. ఆ శ్రద్ధ నా మనసును తాగుతుంది. నీ మనసులో నిలుపుకున్నావంటే నీ దుఃఖాన్ని మొత్తం తుడిచేస్తే నీకు ఆనందాన్ని ఇస్తాను. ఈ దుర్గమ్మ చెప్పే ప్రతి మాటని గుర్తుంచుకో. అంతా మంచి జరుగుతుంది. ఇక నువ్వు దేని గురించి భయపడకు. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, మనిషి తన శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలరు. నీకు నేను తోడుగా ఉన్నాను కదా. మరి నువ్వు ఎలాంటి పనులను సాధించగలవో ఒక్కసారి నువ్వే ఊహించుకో. ఈ దుర్గమ్మ నీ వెంట పెట్టుకొని నువ్వు ఎందుకు తల్లి బాధపడుతున్నావు? నా బిడ్డలో బాధపడుతుంటే నేను చూడగలనా? ఆలోచించు. నీ బాధకు మందుని నేను ఏదో ఒక రూపంలో అందిస్తాను. నమ్మకంతో ఉంటూ కష్టపడుతూ ఉండు. బుద్ధిని మంచిగా ఉంచు. కొన్ని ఒత్తిళ్ల నుంచి, అలాగే కొన్ని కష్టాల నుంచి, నీ మనోవాక్యతల నుంచి నిన్ను బయటపడేయగల శక్తి ఒక్క నాకే ఉందని గుర్తుపెట్టుకో. కాబట్టి నా నామాన్ని జపిస్తూ ఉండమ్మా. దుర్గమ్మని జపిస్తూ ఉండు. ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంతో మాత్రం ఉండవద్దు. అలాంటి అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. ఆర్భాటమైన పూజలొద్దు. నమ్మకంతో నన్ను దుర్గమ్మ అని పిలు. వెంటనే వచ్చి నీ కష్టాన్ని నేను తీరుస్తాను. ధైర్యంగా ఉండు. నీకు నీ దుర్గమ్మ ఉందిగా, అంతా మంచి జరుగుతుంది అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈ విధంగా దుర్గమ్మ తన బిడ్డలకు ఈరోజు ఈ సందేశాన్ని అందించడం జరిగింది. దుర్గమ్మ చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి. ఎందుకంటే దుర్గమ్మ ఎప్పుడు కూడా తనని పూజించమని చెప్తుంది, కానీ నాకు రంగుల ఆర్పాటాలతో పూజించమని ఏ తల్లి చెప్పదు. లేనిపోని కష్టాలు వస్తాయని ఏ రోజు కూడా తల్లి చెప్పలేదు.
ప్రతిరోజు నన్ను మనసులో నింపుకున్నా చాలు. ఎందుకంటే మనం బాగుండటం కోసం, మనకున్నటువంటి కర్మఫలాలను తొలగించుకోవడం కోసము, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము, ఒక్కసారైనా సరే దుర్గమ్మని విజయవాడలో దర్శనం చేసుకొనొచ్చినా మీకు నమ్మకం అంచెలంచెలుగా పెరుగుతుందని. ఆ నమ్మకం ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోరండి. స్థితప్రజ్ఞులుగా ఉంటారండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా తొణకరు. అలాంటి మనస్థైర్యాన్ని పెంచుకుంటారు. అందుకే మనం దుర్గమ్మ ప్రతి నామాన్ని కూడా మనం చెప్తూ ఉంటే, ఆ తల్లి మనల్ని నిజంగా కాపాడుతుందండి. మీకొచ్చే కష్ట, నష్టాల గురించి తొలగిస్తుంది. మీరు అమ్మను పూజించి చూడండి, మీకే అర్థమవుతుంది. మనసు లగ్నం చేసి ఆ తల్లిని గాని మనం ఏం కోరుకుంటే ఆ తల్లి నిజంగా ఇస్తుందండి. మన మనసే మనకు గుడవుతుంది. ఆ తల్లి మన గుండెలో కొలువై ఉంటుందండి. ఒక్క క్షణమైనా సరే మనం దేవుని దగ్గర నుంచొని, ఆ తల్లిని మనసులో నిలుపుకొని, అమ్మా తల్లి నాకీ కష్టం వచ్చిందమ్మా అని ఏదో ఒక రూపాన మన కష్టాన్ని తుడిచేస్తుందండి. ఏదైనా సరే ముందు శ్రద్ధ ముఖ్యం. హంగు ఆర్భాటాలు చేయమని నా తల్లి ఏ రోజు చెప్పలేదు. మనస్ఫూర్తిగా నన్ను దండం పెట్టుకొని, మనస్ఫూర్తిగా నన్ను ఈ కోడు నీ రోజుకు 10 నిమిషాలైనా సరే, కనీసం ఒక నిమిషమైనా చాలండి. తల్లిని మనసులో నింపుకొని, తల్లి నాకీ కష్టం వచ్చిందంటే, ఆ తల్లి మనల్ని ఖచ్చితంగా మహిమను అర్థం చేసుకో. అప్పుడు దాన్ని వల్ల ఉపయోగం ఏంటని దుర్గమ్మ చెప్పారండి. అందుకే అమ్మని కనీసం ఒక్క పూత పూజించినా చాలంటున్నారు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి. స్వస్తి.